విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ తో ఆయన కలవనున్నారు. ఇటీవలే టీడీపీకి కేశినేని నాని రాజీనామా చేశారు. ఆయనతో పాటు కుమార్తె శ్వేత కూడా టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అంటే కొద్ది రోజుల ముందే ఇటు పార్లమెంటు సభ్యత్వానికి అలాగే ఎంపీ పదవికి మరోవైపు టీడీపీ పార్టీకి కూడా రాజీనామా చేశారు కేశినేని నాని. ఇప్పుడు ఆయన వైసీపీలోకి వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ ను ఆయన కలవబోతున్నారు. అలాగే కేశినేని నాని రాజీనామా చేసిన అనంతరం కూడా మరుసటి రోజు ఆయన కుమార్తె కేశినేని శ్వేత కూడా టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా కేశినేని నానిని బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటిపైన ఈ రోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం సీఎం జగన్ ను కేశినేని నాని కలవబోతున్నారు. ఆయన ఇటీవల అంటే కొద్ది రోజుల ముందే టీడీపీ నుంచి బయటకు వచ్చారు. అయితే అప్పుడే ఆయన స్పష్టంగా చెప్పారు కార్యకర్తలతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తారని. అయితే ఈ రోజు ఆయన వైసీపీలోకి వెళ్తున్నట్లుగా వార్తలు అందుతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ తో ఆయన భేటీ అవుతారని తెలుస్తోంది. అనంతరం అయితే వైసీపీ నుంచి ఆయన విజయవాడ ఎంపీగా కేశినేని నానిని బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ఏ సమయానికి కేశినేని నాని సీఎం జగన్ ను కలవబోతున్నారు? అయితే ఏదైతే విజయవాడ ఎంపీగా ఆయన బరిలోకి దింపుతారన్న వార్తలు వస్తున్నాయో ఇందులో నిజమెంత? మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే వైఎస్ఆర్సీపీలోకి కేశినేని నాని రాబోతున్నట్టుగా మనకి చాలా అంతర్గత సమాచారంగా తెలుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కేశినేని నాని కలవబోతున్నట్టుగా సమాచారం అవుతుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా టీడీపీ నుంచి బయటికి వెళ్తాను, రాజీనామా చేయబోతున్నానంటూ కూడా ప్రకటించినటువంటి కేశినేని నాని త్వరలో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా ఎంపీగా పోటీ చేస్తాను, ఎలా అయినా సరే ఖచ్చితంగా మరొకసారి ఢిల్లీకి వెళ్తాను ఇక్కడి నుంచి అంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో గత వారం రోజులుగా విజయవాడ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి రచ్చకు సంబంధించి ముఖ్యంగా కేశినేని నాని వ్యవహారం, తర్వాత అతని కుమార్తె కేశినేని శ్వేత కూడా టీడీపీకి అలాగే కార్పొరేటర్ పదవి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కేశినేని నాని వైసీపీలోకి వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. దానికి సంబంధించి గత 4 రోజుల నుంచి కూడా వైసీపీ అధిష్టానానికి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే నానికి సంబంధించి విజయవాడ ఎంపీ టికెట్ లైన్ క్లియర్ అయినట్టుగా సమాచారం ఉంటుంది. ఇందులో భాగంగానే మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ని కేశినేని నాని కలవబోతున్నట్టుగా తెలిసింది. అయితే గత వారం రోజుల నుంచి కూడా చూస్తున్నాం, ముఖ్యంగా టీడీపీ ఎంపీ టికెట్ విషయంలో గత కొద్ది రోజుల నుంచి కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి కేశినేని నాని ముఖ్యంగా వేరే వాళ్ళకి ఎంపీ టికెట్ ఇస్తున్నట్టు టీడీపీ నుంచి వచ్చినటువంటి సమాచారం నేపథ్యం వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇవ్వట్లేదని ఒక సమాచారం ఇచ్చిన నేపథ్యంలో కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఎంపీ పదవి కూడా రాజీనామా చేసి తద్వారా టీడీపీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించిన నేపథ్యం. అనంతరం 2 రోజుల తర్వాత తన కుమార్తె కేశినేని శ్వేత కూడా టీడీపీతో పాటు అలాగే కార్పొరేటర్ పదవి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ జెండాలకు సంబంధించి తన పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి టీడీపీ జెండాలన్నీ కూడా పూర్తిగా తొలగించారు. నిన్న మధ్యాహ్నం కేశినేని నానికి సంబంధించినటువంటి అలాగే కేశినేని శ్వేతకు సంబంధించినటువంటి జెండాలు మాత్రమే ఆ కార్యాలయానికి పెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల నుంచి కూడా ఆయన ఖచ్చితంగా సవాల్ చేస్తున్నారు, వచ్చే ఎన్నికల్లో కూడా విజయవాడ ఎంపీగా పోటీ చేస్తాను, ఢిల్లీ వెళ్లాలంటే చాలా ట్రైన్లు ఉంటాయి, ఏ ట్రైన్ ఎక్కుతాననేది నా వ్యూహం ఉంటుందంటూ కూడా ఆయన ప్రకటన చేసిన నేపథ్యంలో ఇదే నేపథ్యంలో విజయవాడ ఎంపీకి సంబంధించి కూడా ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీకి సంబంధించి అభ్యర్థి ఎవరు కూడా ఖరారు కాలేదు. గత ఎన్నికల్లో పీవీపీ పోటీ చేసి ఆయన ఓటమి పాలైనప్పటి నుంచి కూడా పూర్తిగా ఆయన విజయవాడకి దూరం అయ్యారు. పార్టీ యాక్టివిటీస్ కానీ రాజకీయాలకు కానీ ఆయన దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో విజయవాడ ఎంపీ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలనే దానికి సంబంధించి కసరత్తు చేస్తున్నటువంటి వైసీపీ అధిష్టానం కేశినేని నానిని ఎంచుకున్నట్టుగా సమాచారం అందుతుంది. గత 2 రోజుల నుంచి కూడా కేశినేని నానితో సంప్రదింపులు జరిపిన తర్వాత ఎంపీ అభ్యర్థిగా బరిలో దించే ఆలోచన అయితే వైఎస్ఆర్సీపీ చేస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకు కేశినేని నాని తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వస్తారంటూ కూడా సమాచారం అయితే అందుతుంది. అయితే కేశినేని నానిని ఎంపీగా బరిలో దించాలనే ఆలోచన వైఎస్ఆర్సీపీ చేస్తున్నట్టయితే మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా.